నాకు ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశం పెట్టి మేరుగా 350 కోట్లు ఇప్పటికే వార్డులో నిధులు పెట్టడం జరిగింది. ప్రతి దగ్గరికి కూడా పల్లా శ్రీని గారు, అదే మన అధ్యక్షులు, ఎక్కడైనా ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ పూర్తి చేయమని మాకు కూడా ఆదేశించడం జరిగింది. దాని ద్వారాగా విశాఖపట్నంలో ఉన్న వార్డులో అన్ని వార్డులో కూడా మట్టి రోడ్డు లేకుండా, డ్రైన్స్ ఇబ్బంది లేకుండా, వాటర్ సప్లైలో ఇబ్బంది లేకుండా అన్ని విషయాల్లో నిర్ణయం తీసుకుంటూ, అలాగే ప్రత్యేకమైన శ్రద్ధ శ్రీనంది గారి వల్ల ఈ నియోజకవర్గంలో హైయెస్ట్ గ్రాంట్లు పెట్టి అభివృద్ధి అవ్వడం కూడా ప్రజలకు అంకితం చేసే భావన ఆయనకు ఉన్నది. కాబట్టి అన్ని ఏరియాల్లో కూడా పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్కులు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా 6,50,00,000తో వాటర్ సప్లై వర్క్తో కలిస్తే 6,50,00,000తో ఈవేళ అభివృద్ధి చేసుకుంటున్నాం. ఒకటే జయం, పేదవాడికి ఎక్కడున్నా ఇంటిల్లో కూడా రోడ్లు వేయాలని మా ఎమ్మెల్యే గారు నాయకత్వంలో అన్ని ఏరియాల్లో కూడా ఆ బాధ్యత తీసుకున్నాం. అధికారులు కానీ ప్రతి ఒక్కరు అదే బాధ్యత కాదు, వర్క్ కొబ్బరికాయ కొట్టిన 3 రోజుల్లోనే వర్కులు స్టార్ట్ అవ్వాలని కూడా, ఎప్పుడో నువ్వు మేయర్ అవడం కాదు, మేయర్ అయ్యాక వర్కులు ఇమీడియట్గా స్టార్ట్ చేసామని మనకి గౌరవం కూడా కల్పించాలని చెప్పడం. ఈవేళ ఇక్కడ బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం నాయకులు ఆర్దవ్యూలో, అలాగే ఈవేళ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు అయ్యి, కార్పొరేటర్ గారు కూడా భాగస్వాములు అయ్యి ఇవన్నీ చేసినందుకు అందరికీ